గ్రామాల పరిపాలనలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 23 గ్రామ పంచాయతీలు ప్రతిష్టాత్మక ఐఎస్ఓ గుర్తింపు కైవసం చేసుకున్నాయి. మౌలిక వస్తువుల కల్పన, పారదర్శక పాలన, రికార్డుల నిర్వహణలో ఈ పంచాయతీలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచాయి. ఐఎస్ఓ గుర్తింపు పొందిన పంచాయతీల ప్రతినిధులతో తాడేపల్లిలోని కార్యాలయంలో పంచాయతీరాజ్ కమిషనర్ ఆత్మీయ సమావేశం నిర్వహించి అభినందించారు. 23 పంచాయతీల స్ఫూర్తితో రాష్ట్రంలోని మిగిలిన అన్ని గ్రామ పంచాయతీలు అత్యున్నత గుర్తింపు పొందేలా తీర్చిదిద్దుతామన్నారు. అంటే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే పంచాయతీలో స్టాండర్డ్స్ పెరగాలి. ఎందుకంటే జనాలు ఎక్కువ వచ్చేది పంచాయతీస్కి. మనం ఎప్పుడైతే పంచాయతీలో స్టాండర్డ్స్ పెంచుతామో ఆటోమేటిక్గా జనాలకి అడ్మినిస్ట్రేషన్ పట్ల ఉండే గౌరవం పెరుగుతుంది. సో అందులో భాగంగా మనం ఏమనుకున్నాం, ద బెస్ట్ స్టాండర్డ్స్ ఆర్ ఐఎస్ఓ స్టాండర్డ్స్. సో ఇప్పుడు వచ్చిన 23 అనేవి గుడ్ గవర్నెన్స్కి వచ్చినాం. అంటే కొత్త స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం పంచాయతీలకి, ఎక్స్పెషల్లీ 23 పంచాయతీలకు ఒకేసారి గుడ్ గవర్నెన్స్ మీద ఐఎస్ఓ స్టాండర్డ్స్ వచ్చినాయి. ఈ ఐఎస్ఓ స్టాండర్డ్స్లో చాలా పారామీటర్స్ ఉంటాయి. అంటే మన స్టాఫ్ని ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నాము, గ్రీవెన్సెస్ని ఏ విధంగా అడ్రస్ చేస్తున్నాము, మీటింగ్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తున్నాము, రిజిస్టర్స్ ఏ విధంగా ఇచ్చేస్తున్నాము అనేది. సో వీటన్నిటిని వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ నీట్గా తప్పు లేదంటే సరిదిద్దుకుంటూ వచ్చిన తర్వాత వీళ్ళకి ఆ సర్టిఫికేషన్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇదే మనం స్టేట్లో మిగతా పంచాయతీ కూడా రెప్లికేట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము.